ఈరోజు చట్టాల గురించి రాజ్యాంగం గురించి బీజేపీ మాట్లాడుతుంది. చట్టాలు రాజ్యాంగాలు తీసుకొచ్చింది ఎవరు? ఆ రోజు ప్రధానమంత్రి నెహ్రూ గారి క్యాబినెట్లో, ప్రధానమంత్రి నెహ్రూ గారు క్యాబినెట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని, ఆయన హోమ్ మినిస్టర్, లా మినిస్టర్ ఒక రాజ్యాంగాన్ని ఆ రోజు ప్రధానమంత్రి నెహ్రూ గారే కదా, అంబేద్కర్ గారు లా మినిస్టర్గా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తయారు చేసింది కూడా. రాజ్యాంగాన్ని తయారు చేసిన ఆనాడు అంబేద్కర్ లేదా ప్రధానమంత్రి నెహ్రూ గారికే వీళ్ళు కథలు చెప్తుంటే కిషన్ రెడ్డి గారు ఉన్నాం. ఇది ఆయన మాటలకు అవగాహన లేని మంత్రిగా మనం భావించవచ్చు. అవగాహన లేని మంత్రిగా కిషన్ రెడ్డిని మనం భావించవచ్చు. పెద్ద లోతుగా విమర్శించాల్సిన పెద్ద అవసరం కూడా లేదు. సింపుల్గా అవగాహన లేని మంత్రి కిషన్ రెడ్డి గారని మనం భావించవచ్చు. మీరేమైనా అడిగితే ప్రశాంత్ కిషోర్ ఏమో 300 స్థానాలు వస్తాయని చెప్తా ఉన్నారు బీజేపీకి, ఇండియా అటేమో మోడీ ఏమో 400 స్థానాలు దాస్తాయని చెప్తా ఉన్నారు. మరి దక్షిణాదిలో 126. సరే, ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఆర్థికంగా వనరులు సమకూర్చుకోవడానికి, బతకడానికి ఒక సర్వే సంస్థను ఏర్పాటు చేసుకొని అవకాశాన్ని బట్టి, సందర్భం బట్టి ఒకసారి బీజేపీ అంటాడు, ఒకసారి కాంగ్రెస్ అంటాడు, ఇంకోసారి ఆ పార్టీ అంటాడు, ఇంకోసారి ఈ పార్టీ అంటాడు. అది ఆయన బతుకు తెరువు కోసం ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థ, సర్వే సంస్థ. అది ముందుగా ఆ సర్వేల ద్వారా ఆయన ఏదో తన జీవనోపాధి గడుపుకోవడానికి పెట్టుకున్న సంస్థ ద్వారా ఇంక అట్లంటే మరి మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అని చెప్పిండు కదా, మరి కాంగ్రెస్ ఎట్లా వచ్చింది? ఇక్కడ అందులోకే వెళ్ళిపోయినావు అప్పుడు. నేను డైరెక్ట్ వెళ్ళపోయింది నేను చాది. ఇంకా ఇది నడుస్తుంది ఇంకా. చెప్పాలా జవాబు దానికి? లేదు, సరే అశోక్ వచ్చేని అడుగుతున్నాడు కానీ సడన్గా నువ్వు అన్నకు వచ్చేసినావు ఏందని ప్రశ్న. కానీ ఓకే, అశోక్ అడిగాడు, చెప్పుడు తప్పు కాదు. పిసిసి ప్రెసిడెంట్గా నేను కోరుకోవడం కొత్త కాదు, నేను అడగడం కొత్త కాదు. నేను ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు అవకాశం దొరికినా, అంటే మా కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఎస్టీలు ఈక్వేషన్ ఉంది, ఎస్సీలు ఆ ఈక్వేషన్ బీసీ ఎస్సీల ఈక్వేషన్ అయితే హ్యాపీ. ఆ పరిధి దాటి ఇంకెవరికన్నా అదర్ క్యాస్ట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రెడ్డి సామాజిక వర్గం చాలామంది సీనియర్ నాయకులు కూడా అడుగుతారు, కోరుకుంటారు. అందులో నేనొక్కరిని కోరుకునే దాంట్లో పిసిసి ప్రెసిడెంట్గా. సమయం ఉంది, ఇప్పుడు తొందరలో ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, పిసిసి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడేం తొందర అవసరం లేదు అనేది అధిష్టానానికి తెలుసు. అది సంవత్సరానికా ఇంకా సంవత్సరంన్నరకా ఇంకా టైం ఉంది. ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలు, ఇప్పుడు రానున్న మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు, దాని తర్వాత లోకల్ బాడీ ఎంపీసీటీసీ, మండల ప్రెసిడెంట్, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇవన్నీ పూర్తి కావాలి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసుకున్న తర్వాత అవసరం ఉంటే అప్పుడు అధిష్టానము, రాహుల్ గాంధీ గారు అక్కడ అధిష్టానం అప్పుడు ఆలోచన చేసినప్పుడు నేను బస్ స్టాప్లో నిలబడి ఉంటాను రెడీగా.
సింపుల్గా మీకు చెప్పాలంటే నేను బస్ కోసం వెయిట్ చేస్తాం. బస్ కోసం వెయిట్ చేస్తుంటా. మరి ఏ బస్ అంటే ఆ బస్ ఎక్క, బస్ కోసం వెయిట్ చేస్తుంటే బస్ స్టాప్లో రెడీగా ఉంటా. ఇప్పుడు మా బీసీ ఎస్సీ బస్సులు ఉంటే అవి వస్తే అది అయిపోతాయి. రెడ్డి బస్సులో అలా నా బోర్డుతోటి బస్సు వచ్చిందనుకో అప్పుడు ఎక్కేస్తాను.